పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పీస్ బీ విత్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ ఎపిసోడ్లో క్రీస్తు శిలువ మరణ ఆవశ్యకత గురించి మీకు వివరించాను. అంతేకాకుండా పాపభారం ఎంత ఘోరంగా ఉంటుందో కూడా మీకు అర్థమైందనుకుంటున్నాను. మరి ఈ 9th ఎపిసోడ్లో క్రీస్తు యొక్క శిలువ ఆరాధన ఎలా జరుపుకోవాలి, అన్నిటికంటే ఎక్కువగా శిలువపై నుండి ప్రభువు పలికిన 7 వాక్యాల మీద మీకు కొన్ని ధ్యానాంశాలను మీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాను. శిలువపై నుండి యేసు ప్రభువు పలికిన 7 వాక్యాలలో మొట్టమొదటిది, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఫాదర్, they know not what they do, forgive them. Luke's Gospel, chapter 23, verse 34. తనను హింసించే వారి కోసం ప్రభు ప్రార్థన చేశారు. వారిని క్షమించమని తండ్రి దేవుని అడిగి ఉన్నారు. యేసు ప్రభు పలికిన ఈ వాక్యం మనకు సంపూర్తిగా అర్థం కావాలంటే ప్రభు చెప్పిన అష్టభాగ్యాలను మనము ధ్యానం చేయాలి అని పునీత థామస్ అక్వినాస్ గారు మనందరిని కూడా అడుగుతున్నారు, మనకు సలహా ఇస్తున్నారు. ప్రభు ఆయన చెప్పిన అష్టభాగ్యాలు తన జీవితంలోనూ తన మరణంలోనూ ఆయన ఆచరించారు, ప్రదర్శించున్నారు. శోకము, వినయము, విధేయత, హింస, దయార్థగుణము, మరి క్షమించే గుణము, ఇన్ని కూడా యేసుప్రభు యొక్క మరణంలో మనం అందరము చూడవచ్చు. బాగా ధ్యానం చేస్తే అష్టభాగ్యాలని మరియు యేసుప్రభు చెప్పిన ఈ వాక్యాన్ని మనము పోల్చి చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనమేం చేయాలి అంటే, మనం ఏం నేర్చుకోవాలంటే, మనము కూడా కష్టాలలో బాధలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము వినయము, విధేయత కలిగి ఉండాలి. అంటే మనం ఏది చేసినా కూడా క్రీస్తు కోసమే. పౌలు గారు చెప్పినట్లు, నేను క్రీస్తు కోసమే జీవిస్తున్నాను, క్రీస్తు కోసమే మరణిస్తాను అన్న వాక్యాన్ని మనం అందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడే యొక్క వాక్యంలో ఉన్న సారాంశము కూడా మనకు అర్థమవుతుంది. శిలువపై నుండి యేసు ప్రభు పలికిన 2వ వాక్యం, నేడే నీవు నాతో పరలోకంలో నుందువు అని నేను నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమేన్, ఐ సే టు యు, టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. Luke's Gospel, chapter 23, verse 43. ప్రభువు శిలువ మరణ వేదన అనుభవిస్తూ కూడా దొంగవాని యొక్క విన్నపాన్ని అంగీకరించున్నారు. ఏ కారణాలను బట్టి దొంగవాని యొక్క ప్రార్థనను ఆలకించి వానికి పరలోక ద్వారం తెరిచారు? ముఖ్యమైన కారణాలని మనము పరిశీలిద్దాం, ధ్యానం చేస్తాం. ఈ కుడివైపునున్న దొంగవాడు, ఎడమవైపున ఉన్న దొంగవాడు యేసు ప్రభువుపై చేసే నేరారోపణను ఖండించాడు, గద్దించాడు. రెండవది, తాము చేసిన పాపాలు తనకు తెలుసు కాబట్టి తాము పాపులమని ఒప్పుకున్నాడు. మన యొక్క శిక్ష సబబే అని తోటి దొంగవారిని గద్దించాడు. ఇక మూడవది, యేసు ప్రభు నీతిమంతుడు, ఏ పాపం ఎరుగనివాడు అని బహిరంగంగా ప్రకటించున్నాడు. సైనికులున్నారు, పరిసయ్యులున్నారు, అంతేకాకుండా శతాధిపతి కూడా అక్కడనే ఉన్నాడు. వారందరినీ కూడా లెక్క చేయకుండా తన యొక్క నమ్మకాన్ని, తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇక 4వది, యేసు ప్రభువే పరలోక వారధి అని గ్రహించాడు. 5వది, మనం బాగా పరిశీలించాలి. తాను కష్టాలు పడుతున్నప్పుడు, మరణ వేదన పడుతున్నప్పుడు ఆ దొంగవాడు యేసు ప్రభు వైపే దృష్టిని సారించాడు కాబట్టి అటు ఇటు దిక్కులు చూడలేదు, తనను నిందించలేదు, తనను హింసించే వారిని కూడా ఎవరిని కూడా నిందించలేదు. కాబట్టి ఇలా ఇన్ని కారణాలను బట్టి యేసు ప్రభు వానికి పరలోక ద్వారమును తెరిచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎన్నో బాధలు, వేదనలు, శ్రమలు, సమస్యలు ఎన్నిటిని కూడా మనం అనుభవిస్తుంటాము. చాలాసార్లు మనము నిందిస్తుంటాము. మనం పడే శ్రమలు, మనం పడే బాధలు ఇతరుల వలన వచ్చాయి, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, దేవుడు మా ఆర్తనాదాన్ని ఆలకించడం లేదని ప్రభువును నిందిస్తూ ఉంటుంటాము. ఈ దొంగవాని వలె మనం విశ్వాసాన్ని ప్రకటించాలి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తామో అప్పుడు ప్రభు మన చెంతకు చేరి మన కష్టాలలో, బాధలో ఆదుకొని వాటిని పరిష్కరించే శక్తిని, అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు. స్లీవపై నుండి యేసు ప్రభు పలికిన 3వ వాక్యం,
తన తల్లి మరియా తాను ప్రేమించిన శిష్యుడు సిలువ చెంత నిలిచుండుట చూసి తన తల్లి మరియతో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. యోహాను వంక తిరిగి, ఇదిగో నీ తల్లి అని తెలియచేసి ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వాక్యాలు. Seeing his mother Mary and the disciples whom he loved, John, standing near to the cross, Jesus told his mother, Woman, behold your son. And he tells John, This is your mother. శ్రీ సభ సత్యోపదేశం 396, 397, 398 నంబర్లు చదివితే ఆదామవ్వలు చేసిన మహాఘోరమైన పాపం, దాని యొక్క వికృత రూపం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ శ్రీసభ సత్యోపదేశం మనకు తెలియపరుస్తున్న అంశం ఏమిటంటే, స్వేచ్ఛాపూర్వకంగా దేవునికి విధేయించడం వలనే మానవుడు దేవునిలో స్నేహంతో జీవించగలుగుతాడు. సృష్టికర్త మీద మనిషి ఆధారపడి జీవించాలే తప్ప సృష్టికర్తతో సమానంగా జీవించాలనే దుర్బుద్ధి కలిగి ఉండకూడదు. మనము సృష్టి ధర్మాలని పాటించాలి. సృష్టి ధర్మాలను పాటించినప్పుడే సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించారో ఇట్టే అర్థమవుతుందని ఇక్కడ చెప్పి ఉన్నారు. ఆదామవ్వలు స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నారు. దుర్బుద్ధితో వాళ్ళు జీవించారు. కానీ మరే తల్లి దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు అన్న నమ్మకంతో తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించింది. మరే తల్లి ఏమన్నారో మనము గుర్తు తెచ్చుకోవాలి. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన విశ్వాసాన్ని, విధేయతను ప్రకటించున్నారు. వేద పండితులు ఏవమ్మతో మరియమ్మ గారిని పోలిస్తే ఏమన్నారో తెలుసా? ఏవమ్మ మృత్యువు తీసుకుని వచ్చింది, మరియమ్మ జీవాన్ని తీసుకుని వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువులో దైవత్వము, మానవత్వము రెండూ ఇమిడి ఉన్నాయి. దేవుడిగా ఆయన కన్యమరియమ్మ గారిని ఎటువంటి పాపం లేకుండా, జన్మ పాపము, ఇతర పాపాలు ఏవి కూడా లేకుండా కలుగజేస్తున్నాడు. మానవుడిగా ముఖ్యంగా తనకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి, సాకుడు తండ్రి జోజెఫ్ గారు మరణించినప్పటి నుంచి మరియమ్మ గారిని చూసుకున్నారు. ఏ కష్టం రాకుండా, బాధలు కలగకుండా ఆమెను పోషించి ఉన్నారు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఆ తల్లిని. మరి తను మరణించిన తర్వాత తన యొక్క తల్లి పరిస్థితి ఏందో కూడా ఆయనకు తెలుసు. అందుకోసమే తన తల్లిని యోహాను గారికి, తాను ప్రేమించిన యోహాను గారికి నమ్మకంతో అప్పగించున్నారు. ఆ తల్లి యోహాను గారికి మాత్రమే కాదు, యేసు ప్రభువుకు మాత్రమే కాదు తల్లి, మనందరికి కూడా తల్లి, దివ్యమాత అని మనం విశ్వసిస్తున్నాం. ఆ మరీ తల్లి ఏ విధంగానైతే యేసు ప్రభువుని విశ్వసించారు, ప్రేమించారు, మరి తనను అనుసరించారు, అదేవిధంగా మనము కూడా యేసు ప్రభుని ప్రేమించి, విశ్వసించి, అనుసరించి అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేస్తాం. సిలువపై నుండి ప్రభు పలికిన 4వ వాక్యం, నా దేవా, నా దేవా, నన్నేలా విడనాడితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం, మై గాడ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఈ వాక్యం మీద ధ్యానం చేసేటప్పుడు మనము చదువుకోవాల్సిన ముఖ్యమైన అధ్యాయాలు యోబు గ్రంథము 38, 39, 40 అధ్యాయాలు. ఈ అధ్యాయాలు చదివి ధ్యానం చేస్తే మనకు కొన్ని విషయాలు బోధపడతాయి. దైవ సృష్టి, దైవ ప్రణాళిక, సృష్టిలో ఉన్న రహస్యాలు, ఆది అంతం, దేవుని యొక్క మహిమ, ఇవి మానవ మేధస్సుకు అర్థం కావు. పవిత్రాత్మ అనుగ్రహించితే తప్ప కొన్ని రహస్యాలు మనకు అర్థం కావు. కనుక ఈ యొక్క క్రీస్తు యొక్క పలుకులు మనకు అర్థం కావాలంటే ఈ యొక్క అధ్యాయాలు చదువుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేశారు? ఎందుకు దేవుని అడిగారు? నన్నెందుకు విడిచిపెట్టావని దేవునికి మొరపెట్టుకున్నాడు? క్రీస్తుకి తన యొక్క మరణం గురించి తెలియదా? తెలుసు. మార్కు సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చదివితే యేసు ప్రభువే స్వయంగా తన యొక్క మరణం గురించి, తన యొక్క శ్రమల గురించి ప్రస్తావించున్నారు. మనుష్య కుమారుడు పెద్దల చేతులకి, ప్రధానార్చకుల చేతులకి అప్పగించబడతాడు. ఆయన శిలువ మరణం పొందుతాడు, 3వ నాడు తిరిగి పునరుత్థానం అవుతాడు అని మనము వింటాం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో.
మరి అదేవిధంగా గెత్సమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేశారు. తండ్రి, నీకిష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు, కానీ నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము అని తన సమ్మతాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. మరణించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. మరి ఎందుకు ప్రభు ఆ విధంగా ప్రార్థన చేశారు అనే ప్రశ్న తలెత్తవచ్చు. తన యొక్క శారీరక బాధను వ్యక్తం చేశారే తప్ప తన తండ్రిని ఏసరించుకోలేదు, తన తండ్రిని దుర్భాషలాడలేదు, తన తండ్రి యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. కాబట్టి మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు దేవునికి విరుద్ధంగా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా యేసు ప్రభు మరణించాడు, తనకి ఇష్టం లేకుండా మరణించాడు అనే అంశము మన మనసులోకి రాకూడదు. ఇది శారీరక బాధ, వేదన అంత మాత్రమే. మనం కూడా ఎన్నో కష్టాలు, బాధలు, ఎన్నో కష్టాలకి, బాధలకి లోనవుతుంటాము. ఇలాంటి సమయంలో మనం సహనాన్ని కోల్పోకూడదు. సహనంతో వీటిని భరించే శక్తిని దయచేయమని ఆ దేవాదేవునికి మొరపెట్టుకోవాలి. పవిత్రాత్మ యొక్క అనుగ్రహంతోనే మనం ఏదైనా బాధను భరించగలుగుతాం. మన యొక్క బాధలు క్రీస్తు యొక్క బాధలతో, క్రీస్తు యొక్క శ్రమలతో, వేదనతో, ఆయన యొక్క మరణంతో పోల్చుకుంటే మనం పడే బాధలు ఏమాత్రం కూడా బాధలే కావు. అవి ఒక అణువు లాంటివే, ఒక ధూళి లాంటివే. కనుక బాధలు, కష్టాలు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ బాధలు, కష్టాలు, వేదనలు, శ్రమలు, శిక్షలు ఇవన్నీ కూడా మన యొక్క మనం చేసుకున్న పాపాల వలనే ఇవి కలుగుతుంటాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. శిలువపై నుండి ప్రభు పలికిన 5వ వాక్యం, నాకు దాహమగుచున్నది, ఐ థర్స్ట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం. ఈ వాక్యాన్ని మనము లోతుగా పరిశీలించి అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభుకి సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణను మనము జ్ఞాపకపరుచుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ వెళ్ళిపోతుంది. తన యొక్క పట్టణానికి వెళ్ళి తన వాళ్ళకి చెప్పటానికని వెళ్తుంది. అప్పుడే శిష్యులు పట్టణం నుంచి వస్తారు. బోధకుడా భోజనం చేయడన్నప్పుడు ఆయన, నాకు వేరే ఆహారం ఉన్నది, నా దప్పిక, నా ఆహారము వేరే ఉన్నది అని అర్థం వచ్చేటట్లు మాట్లాడతారు. వారు అనుకుంటారు, ఈయనకి ఎవరో అన్నం పెట్టారులే, ఎవరో అన్నం పెట్టుండొచ్చేమో అని అనుకుంటారు. కానీ యేసుప్రభు ఏమన్నారు? నా యొక్క ఆహారము నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే. ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా? ఆయన పంపింది ఎవరు? ఈ లోక రక్షణార్థము, ఆత్మల సంరక్షణార్థము, ఆత్మను రక్షించే నిమిత్తము తన తండ్రి దేవుడే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. అదే ఆయన యొక్క ముఖ్యమైన పని. ఆ విషయాన్ని వారికి తేటతెల్లం చేసి ఉన్నారు. కనుక నాకు దాహమగుచున్నది అంటే ఆత్మను రక్షించాలనే తపన ఆయనలో వ్యక్తమైంది, వ్యక్తం చేశారు. నాకు దాహమగుచున్నది అని చెప్పారు. ఆయన కోరినట్లుగానే శిలువపై మరణించారు, మనందరి యొక్క ఆత్మలను రక్షించారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీవు నేను క్రైస్తవుడిగా, కథోలిక క్రైస్తవుడిగా, ముఖ్యంగా జ్ఞానస్నానం పొంది, భద్రమైన అభ్యాంగం పొంది, దివ్యసప్రసాదం స్వీకరిస్తూ, పాపసంగీతం చేస్తూ మన యొక్క బాధ్యతను విస్మరించకూడదు. మన ముఖ్యమైన బాధ్యత మన ఆత్మను రక్షించుకోవటం, ఇతరుల యొక్క ఆత్మలను కూడా రక్షించాలనే ఆలోచన కలిగి ఉండాలి. దానికోసం నిరంతరం కూడా కృషి చేస్తుండాలి. అప్పుడే దేవుని యొక్క శక్తిని మనము ఎక్కువగా పొందగలుగుతాము. పునీత మదర్ తెరేసా గారు దివ్యసప్రసాద ఆరాధన చేసే సమయంలోనూ తాను పడుకున్నప్పుడు నాకు దాహమొగుతున్నది అనే మాటలు ఆమెకు వినిపించేవట. ఆ మాటల యొక్క అర్థాన్ని, సారాంశాన్ని గ్రహించి నిత్యము కూడా ఆత్మల రక్షణ కోసం, ఆత్మల సంరక్షణ కోసం కృషి చేసేవారు. అభాగ్యుల కోసం, చావు బతుకులో ఉన్న వారిని వెదకి తీసుకుని వచ్చి తన యొక్క మఠ సంస్థలలో ఉంచి వారికి మంచి మరణం పొందేటట్టు ఆమె నిత్యం కూడా ప్రయత్నం చేసేవాళ్ళు, కృషి చేసేవాళ్ళు. ఈ విషయం మనందరికి కూడా తెలుసు. కనుక ఆత్మల రక్షణ, ఆత్మల సంరక్షణ ప్రతి క్రైస్తవుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత అని గుర్తుంచుకోవాలి.
శిలువుపై నుండి యేసు ప్రభువు పలికిన 6వ వాక్యం. తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించున్నాను. ఫాదర్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం. ఈ వాక్య సారాంశం మనకు బోధపడాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వాక్యాలు మనం చదువుకొని ధ్యానం చేయాలి. ఈ వాక్యాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే క్రీస్తు యొక్క ఇహలోక యాత్ర పరమార్థాన్ని మనకు తెలియచేస్తున్నాయి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాడు. ఆయన మానవాళిని రక్షించడానికే కానీ ఖండించడానికి మాత్రం కాదని ఆ యొక్క వాక్యాలు తేటతెల్లం చేస్తున్నాయి. కనుక యేసు ప్రభు యొక్క రాక మన యొక్క రక్షణ, ఇదే దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముని ఏమని కోరినాడు? తన కుమారుడని ఇస్సాకును బలివ్వమని కోరినాడు. ఎందుకోసం? ఇజ్రాయేలు ప్రజలను రక్షించాలనే నిమిత్తమా? కాదు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికే దేవుడు ఆ బలిని కోరి ఉన్నాడు. మరి అబ్రహాము విశ్వాస పరీక్షలో నెగ్గాడు, బలి సమర్పించబడలేదు. దానికి బదులు ఒక పొట్టేలు, ముండ్ల పొదలలో చిక్కున్న పొట్టేలును బలిగా దేవునికి అబ్రహాము సమర్పించున్నాడు. కానీ ఇక్కడ తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు యొక్క బలిని కోరుకున్నాడు దేవుడు. తన రక్తాన్ని దారపోయమని దేవుడు కోరుకున్నాడు. ఎందుకోసం అంటే మనందరినీ రక్షించడానికి, ఆత్మల రక్షణే ఆయన యొక్క ధ్యేయం. మరి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏందో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు కూడా తన యొక్క తండ్రిపై అపనమ్మకాన్ని ప్రదర్శించలేదు. తన తండ్రి యొక్క మాటలకు తలొగ్గాడు. ఆయనపై సంపూర్తిగా నమ్మకాన్ని ఉంచాడు, విధేయించాడు, మరణించాడు, మనకు రక్షణను దారపోసి ఉన్నాడు. అదేవిధంగా క్రైస్తవులమైన మనము క్రీస్తు యొక్క వారసత్వంలో భాగస్థులము అవుతున్న మనమందరం కూడా ఏం చేయాలి అంటే తండ్రి దేవునిపై సంపూర్ణమైన నమ్మకమును ఉంచి ఆయనకు విధేయించాలి. మన ఆత్మలను, మన శరీరాన్ని, మన జీవితాన్ని, మన భవిష్యత్తును అంతా కూడా తండ్రి యొక్క చేతిలో మనం పెట్టాలి, విశ్వసించాలి. ఆయనకు విధేయులే మనము జీవించితే మనము కూడా మరణించిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా పరలోకంలోకి చేర్చబడతాం. ఇదే నమ్మకంతో, ఇదే విశ్వాసంతో ఈ వాక్యంపై ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. శిలువుపై నుండి యేసు ప్రభు పలికిన 7వ వాక్యం. అంతయు సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను యేసు ప్రభువును చూపించి, ఎదుగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అని ప్రకటించున్నాడు. యేసు ప్రభు యొక్క బహిరంగ జీవిత ప్రారంభంలోనే క్రీస్తు ప్రభు యొక్క జీవితం ఎలా అంతం కానున్నదో, క్రీస్తు ప్రభు యొక్క జీవితం ఎలా ముగియనున్నదో, క్రీస్తు ప్రభు ఎలాంటి మరణాన్ని చవిచూడబోతున్నారో ఆయన ముందుగానే ప్రకటించున్నారు. ఆ ప్రకటనలో ఉన్న అంతరార్థం ఇటు బాప్తిస్మ యోహానికి తెలుసు, యేసు ప్రభుకు కూడా తెలుసు. శ్రీసభ, విశ్వ శ్రీసభ సత్యోపదేశం 608 మరి 613, 614 నెంబర్లలో ఏం చెప్తున్నారంటే క్రీస్తు బలి పాస్కా బలి, నరులను విమోచింపగల నిర్దిష్ట బలి. అంతేకాకుండా విముక్తిని సాధించే ఏకైక బలి క్రీస్తు యొక్క శిలువ బలి. క్రీస్తు మరణం నూతన నిబంధనపు బలి కూడాను. ఇది నూతన నిబంధన. పాత నిబంధన సీనాయి పర్వతం మీద జరిగింది. నూతన నిబంధన కలువరి కొండపై శిలువ మరణం ద్వారా ఇది ఏర్పడి ఉంది, నూతన నిబంధన. అంతేకాకుండా నరులను దేవునితో సఖ్యపరుస్తుంది అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించింది ఈ శిలువ బలి అని విశ్వశ్రీ సభ బోధిస్తూ ఉన్నది. క్రీస్తు బలి ఏకైక బలి. ఇలాంటి బలి ఇంకెక్కడా కూడా లేదు. ఇంకా గతంలో గాను, వర్తమానంలో గాను, మరి తర్వాత రాబోయే తరాల్లో ఇలాంటి బలి జరగబోదు. అందుకే ఇది ఉన్నతమైన బలి, సాటి రాగల బలి మరొకటి లేదని శ్రీసభ బోధిస్తున్నది. అన్ని బలులను పరిపూర్తిగా గావించిన బలి ఇది.
అన్నింటినీ మించిన ఉన్నతమైన బలి తండ్రి దేవుడు ఇచ్చిన కానుక, మానవాళికి తండ్రి దేవుడు ఇచ్చిన కానుక. దీనిని యేసు ప్రభు స్వేచ్ఛతోనూ ప్రేమతోనూ తన జీవితాన్ని పవిత్రాత్మ ద్వారా అర్పించాడని శ్రీసభ మనకు బోధిస్తున్నది. మన అవిధేయతకు పరిహారంగా ఈ బలిని సమర్పించారు క్రీస్తు. మనల్ని విమోచించేందుకు యేసు ప్రభు స్వేచ్ఛగా తనను తాను సమర్పించుకున్నాడు. అందుకే ఈ విషయం అంతా ఆ ప్రభువుకు తెలుసు కాబట్టి ఆ ప్రభు ఉన్నారు, అంతయు సమాప్తమైనది. తాను ఈ లోకానికి ఎందుకు వచ్చారో అంతా కూడా సంపూర్తి గావించున్నారు. యేసు ప్రభు శిలువపై మరణించేటప్పుడు పలికిన ఈ 7 పలుకులను మనం ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి విశ్వాసంతో ఉండాలి, ఎలాంటి పని పూర్తి చేస్తే అంత గొప్ప వాక్యాలను మనం పలకగలుగుతాము, దానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాము. గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడికి తెలిసిన ఈ యొక్క శుక్రవారం, పవిత్ర శుక్రవారం, క్రీస్తు మరణించిన రోజని అందరికీ తెలుసు. క్రైస్తవులందరూ కూడా విశ్వవ్యాప్తంగా ఈనాడు స్లేవ్ మార్గంలో పాల్గొంటారు. మన కథోలికులు, మిగతా కొంతమంది డినామినేషన్ వాళ్ళు స్లేవ్ మార్గం తర్వాత స్లేవ ఆరాధన నిర్వహిస్తారు. స్లేవ్ మార్గంలో పాలు పంచుకోవటం ఎంత ముఖ్యమో శిలువ ఆరాధనలో పాల్గొనటం కూడా అంతే ముఖ్యం. ఎందుకోసం అంటే స్లేవ ఆరాధన చేయటం ద్వారా మనమందరము కూడా క్రీస్తు యొక్క శ్రమలను, క్రీస్తు యొక్క మరణాన్ని గుర్తించి విశ్వసించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందో మీకు కొద్దిగా వివరిస్తాను. 4వ శతాబ్దంలో కాన్స్టాంటినోపిల్ చెందిన కాన్స్టంటిన్ చక్రవర్తి యొక్క తల్లి పునీత హెలెనమ్మ గారు అసలు యేసు ప్రభు ఏ శిలువపై మరణించారో కనుగొనాలని ఆమె యెరూషలేము బయలుదేరి వెళ్లారు. యెరూషలేముకు వెళ్లిన తర్వాత అనేక ప్రాంతాలని సందర్శించారు. క్రీస్తు ప్రభు పడిన శ్రమల ప్రాంతాలను ఆమె దగ్గరుండి త్రవ్వించి చూశారు. చాలా వాటికి శిథిలావస్థలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు మరణించిన గొల్గొతా ప్రాంతములో త్రవ్వినప్పుడు అక్కడ 3 శిలువలు కనిపించాయి. ఆ 3 శిలువలలో ఏది అసలైన శిలువ అంటే యేసు ప్రభు ఏ శిలువ మీద మరణించారో వారు తెగమగపడ్డారు. పవిత్రాత్మ ప్రేరణతో ఒక ఆలోచన వచ్చింది, వారికి దారి చూపించింది. యెరూషలేములో ఒక భక్తురాలు జబ్బు పడింది, అస్వస్థతకు లోనైంది. అది తెలుసుకున్న ఈ హెలెనమ్మ ఆ 3 స్లేవలను ఆమె చెంతకు తీసుకుని వెళ్లారు. ప్రార్థన చేశారు, దారి చూపించమని వాళ్ళు వేడుకున్నారు. ప్రార్థన అనంతరము ఒక్కొక్క శిలువతో ఆమెను తాకారు. ఒక శిలువను తాకిన వెంటనే ఆ యొక్క జబ్బు పడిన పుణ్యాత్మురాలలో మార్పు అనేది కలిగింది. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయగా అదే శిలువను ఆమె యొక్క శిరస్సు దగ్గర పెట్టి ప్రార్థన చేయగా ఆమె సంపూర్తిగా స్వస్థత పొందింది. అప్పుడే వారికి అర్థమైంది, నిర్ధారణకు వచ్చారు, ఈ శిలువే నిజమైన శిలువ, ఈ శిలువ మీదే ప్రభువు మరణించి ఉన్నారు అని వాళ్ళు తెలుసుకొని కొంత భాగాన్ని కాన్స్టాంటినోపిల్కి పంపించారు, మిగతా భాగాన్ని ఆ యెరూషలేములోనే ఉంచారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ యెరూషలేములో ఇప్పుడు ఉన్న బసిలికా, హోలీ క్రాస్ బసిలికా చర్చిలో ఈ శిలువను పునఃప్రతిష్ఠించి ఉన్నారు. కాలం గడిచే కొద్దీ క్రైస్తవ మత వ్యాప్తి బాగా జరిగింది. ముఖ్యంగా యూరోప్ ఖండంలోని దేశాలలో ఈ మత వ్యాప్తి విస్తృతంగా జరిగింది. పరిశుద్ధ పాపు గారు అన్ని క్రైస్తవ దేవాలయాలలో శిలువ స్వరూపం ప్రతిష్ఠించబడాలి అని ఆయన ఆదేశించున్నారు. అలానే జరిగింది. శిలువ స్వరూపం పట్ల ఎంతో భక్తిభావంతో ప్రజలందరూ కూడా విశ్వాసంతో శిలువను ముద్దాడేవారు. ముఖ్యంగా పెద్ద శుక్రవారం నాడు ఈ శిలువ ఆరాధన సాంఘ్యంలో అందరూ కూడా విధిగా పాల్గొనేవాళ్ళు. ఫ్రాన్స్ దేశానికి చెందిన 9వ లూయిస్ రాజుగారు ఏమని ప్రకటించారంటే, ఈ శిలువ ఆరాధన సమయంలో నేను నా కుటుంబంతో కూడా మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్లి శిలువను ముద్దు పెట్టుకుంటాము అని ఆయన ప్రకటించాడు. ఆ విధంగా శిలువ పట్ల భక్తి, గౌరవభావం అనేది పెరిగింది. ఇప్పటికీ చాలా క్రైస్తవ దేవాలయాలలో చాలా మంది
మోకాళ్ళ మీద నడుస్తూ పెదవులతో సిలువను ముద్దు పెట్టుకుంటారు. కొంతమంది మాత్రము ఏదో అందరూ చూస్తున్నారు కదా, ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో పోయి ఇట్లా చేతులతో తాకి ఇలా 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 ముద్దు పెట్టుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కాదు. నిజంగా నీవు యేసు ప్రభువుని ప్రేమించినట్లయితే నీ పెదవులతో ఆయన యొక్క దివ్య పాదాలని ముద్దు పెట్టుకోవాలి. అదే నిజమైన విశ్వాసం. సిలువ ఆరాధన సమయంలో సిలువను ముద్దు పెట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు మన మదిలో కొన్ని ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలి. ఏ ఉద్దేశంతో మనము సిలువను ముద్దు పెట్టుకోవాలో నేర్చుకుందాం. మొట్టమొదటిది కృతజ్ఞతా భావంతో సిలువను ముద్దు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే క్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా మనమందరం కూడా రక్షించబడ్డాము, మన పాపాలన్నీ కూడా పరిహరించబడ్డాయి. కనుక కృతజ్ఞతతో ఆ క్రీస్తు యొక్క సిలువను, ఆయన యొక్క దివ్య పాదాలని ముద్దు పెట్టుకోవాలి. రెండవది, క్రీస్తును ప్రేమిస్తూ మనము ముద్దు పెట్టుకోవాలి, ప్రేమతో ముద్దు పెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించారు. మనందరి పాపాల కోసం ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి నరావతారుడై నరుడిగా జీవించి తనను తాను పూర్తిగా తగ్గించుకొని ఆయన విధేయతతో వినయముతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం శిలువపై మరణించినారు. ఇది కూడా అత్యున్నతమైన ప్రేమ. ఇలాంటి ప్రేమ చేతనే క్రీస్తు మనందరి కోసం తన రక్తాన్ని దారపోశారు. కాబట్టి మనము కూడా ప్రేమతో ఆ యొక్క దృశ్యాన్ని మనసులో ఉంచుకొని ఆ శిలువను ముద్దు పెట్టుకోవాలి. మూడోది, దేవుడు మన పట్ల చూపించిన అపారమైన ప్రేమను జ్ఞాపకపరుచుకోవాలి. ఎందుకోసం అంటే ఆ ప్రేమ ఉన్నతమైనది, అత్యున్నతమైనది. అలాంటి ప్రేమ ఏ మానవుడు కూడా కనబరచలేడు. కాబట్టి తండ్రి దేవుని పట్ల ప్రేమతో యేసు ప్రభు యొక్క దివ్య పాదాలను మనము ముద్దు పెట్టుకోవాలి. ఇక నాలుగవది, మనము ఎన్నో పాపాలు చేశాం. ఆ పాప భారాన్ని తలంచుకుంటూ మన పాపాల కోసము ఆయన శిలువను మోశాడు, శిలువపై మరణించాడు. కాబట్టి కన్నీటితో ముద్దు పెట్టుకోవాలి. శిలువను ముద్దు పెట్టుకునేటప్పుడు ఒక్క కన్నీటి చుక్కను కూడా మనము రాల్చలేకపోతే మనదే హృదయ పరివర్తన కాదు, నిజమైన హృదయ పరివర్తన మనలో కలగనట్లే. కనుక కన్నీటితో, విశ్వాసం ఉన్న వాళ్ళు కన్నీరు కార్చుతుంటారు. కాబట్టి అలాంటి భక్తిభావంతోనూ, విశ్వాసంతోనూ, కృతజ్ఞతతోనూ, కన్నీటితో మనము ఆ శిలువను ముద్దు పెట్టుకుంటే తగిన సుకృత ఫలాలు మనకు లభిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు మహా గొప్ప దేవుడు, బల పరాక్రమ గల దేవుడు, అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడైన దేవుడు. ఓ దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మమ్మందరం కూడా పాపము నుండి, సైతాన్ యొక్క శక్తుల నుండి రక్షించున్నావు తండ్రి. నరక కూపంలో పడకుండా మమ్మల్ని కాచి కాపాడేందుకు మమ్మందరం కూడా నీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా సఖ్యపరుచుకున్నావు. ఓ దేవా, నీవు ప్రేమించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, కృపామయుడు తండ్రి. ఈనాడు మేమందరం కూడా ఈ వాక్యాన్ని ఆలకించి ఇందులో ఉన్న లోతైన భావాన్ని అర్థం చేసుకునే శక్తిని మరియు మా జీవితాలకి అన్వయించుకునే భాగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఆలకించే ప్రతి వ్యక్తి కూడా, ముఖ్యంగా కథోలిక క్రైస్తవులు పాపసింగత్నం చేసి పాస్కా పండుగలో ఘనంగా పాల్గొనేటట్లు వారిని ప్రేరేపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. మిగతా భక్తులందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి ఆయురారోగ్యములను, దీర్ఘాయుష్ను, మంచి మనసును, ఇతరులను ప్రేమించే శక్తిని మరియు మన్నించే కృపను వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, ఏ బిడ్డలైతే మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళు అర్థించారో వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరిని సకల ఆపదల నుండి, సకల కీడు నుండి రక్షించండి. ముఖ్యంగా సైతాన్ యొక్క తంత్రోపాయం నుండి వారిని కాచి కాపాడమని, వారి యొక్క ఆత్మలకు రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, ఈనాడు మేమందరం కూడా ఈ తపస్కాలపు చివరి రోజుల్లో ఉన్నాము. మాకు కావలసిన ఆధ్యాత్మిక ఫలాలను నిండుగా మెండుగా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
దయచేసి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరొకసారి మిమ్మల్ని అర్థిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని మనవి చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయటం చేసే దగ్గర ఆ యొక్క గుర్తు దగ్గర గంట బొమ్మ ఉంటుంది. ఆ బటన్ మీరు నొక్కితే తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుగా పరిగణించబడతారు. మీకు వెంటనే నేను పంపించే ఈ యొక్క వీడియో క్లిప్స్ అన్నీ కూడా మీకు చేరువలో ఉంటాయి. కాబట్టి గమనించి నేను చెప్పిన విషయాలన్నింటిని కూడా ఆచరణలో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.